హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పాకం గారెలు చేస్తున్నానండి. మా చిన్నప్పుడు అమ్మ దీపావళికి పాకం గారెలు చేసేది. గారెలు పాకం పీల్చకుండా గట్టిగా వస్తుంటాయి అంటుంటారు కదా కొద్దిమంది. నేను చేసే గారెలు అయితే పాకం పీల్చుకుని జ్యూసీగా ఉండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పొట్టు మినపప్పుతో చేస్తున్నాము, బెల్లంతో కూడా, హెల్దీ కూడా. ఈ పాకం గారెలు ఏ విధంగా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ పాకం గారెలు చేయడానికి నేను పొట్టు మినపప్పు తీసుకుంటున్నానండి. వెయిట్లో అయితే 1/2 కిలో మినపప్పు, గ్లాస్ కొలతతో అయితే 2 గ్లాసులు పప్పు వచ్చింది. ఈ పొట్టు మినపప్పుని ఒకసారి మనం చెరిగేసుకుంటే పొట్టు అంతా వచ్చేస్తుందండి బయట కొన్న పప్పు అయితే. అప్పుడు మనం నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవచ్చు. గిన్నె నిండా వాటర్ వేసి ఇనుపది అట్ల పుల్ల కానీ పట్టగారు కానీ వేస్తే త్వరగా నానుతుంది. ఒక 3 గంటల తర్వాత మనం పప్పుని కడుక్కోవచ్చు. 3 గంటల తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా నానింది పప్పు. ఇప్పుడు ఈ పప్పుని బాగా కడిగేసి నెమ్మిచ్చేసుకోవాలండి. నెమ్మించుకుంటే పప్పులో ఉన్న చిన్న చిన్న మినువులు, చిన్న రాళ్ళు కూడా వచ్చేస్తాయి. చూసారా, ఈ విధంగా ఉండాలి. ఈ పప్పునైతే నేను గ్రైండర్లో వేసి రుబ్బుతున్నాను. నేను 1/2 కిలో పప్పు తీసుకున్నాను కాబట్టి గ్రైండర్లో వేస్తున్నానండి. అదే మీరు 250 గ్రామ్స్ 1 గ్లాస్ పప్పు అవుతుంది. అదైతే మనం మిక్సీలో వేసేసుకోవచ్చు గారెలు. నేను ఎక్కువ కాబట్టి గ్రైండర్లో వేస్తున్నాను. వాటర్ తీసేసి, వాటర్ అసలు రాకుండా ఈ పప్పును వేసుకుని గట్టిగా రుబ్బాలండి. గారెలకి కొద్దిమంది అయితే మెత్తగా రుబ్బుతారు. అలా కాకుండా అమ్మ వాళ్ళైతే కొంచెం తినేటప్పుడు చిన్న ముక్క తగులుతూ ఉంటుందండి, గట్టిగా ఉంటుంది. అలా మనం గారెలు వేస్తే పాకం బాగా పీల్చుకుంటే, చూస్తున్నారు కదా, ఇంకా కొంచెం నలిగితే సరిపోద్ది. కొద్దిగా మనం 1 టేబుల్ స్పూన్ వాటర్ తడి చేసుకుని రుబ్బుకోవాలి. బాగా మెత్తగా కాకుండా ఈ విధంగా రుబ్బి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మినువులతో కూడా గారెలు చేసుకుంటూ ఉంటారు కదా, అలా మినువులతో చేసుకున్నప్పుడు చాయ్ మినువులతోటి చిన్న మిక్సీ జార్లో వేసుకుని రుబ్బుకోవాలండి. నేను పొట్టు మినపప్పు 1/2 కిలో వేసాను. ఇలా గ్రైండర్లో వేసేసి రుబ్బేసి ఇలా గట్టిగా ఉంటుండగా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఈ పిండిని. నేను 1/2 పిండితోటి గారెలు వేస్తున్నానండి. మిగిలిన 1/2 మార్నింగ్కి పెట్టి నేను ఉల్లిపాయ ముక్కలు వేసి గారెలు వేస్తాను. ఈ 1/2 పిండికి కొలత చెప్తున్నాను. చూడండి, ఇలా వండ చేసినప్పుడు గారెలు ఒత్తుకుంటాకి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు నేను బెల్లం తురుము తీసుకుంటున్నాను. కొద్దిగా ఆర్గానిక్, కొద్దిగా మామూలు బెల్లం తురుము. 1 గ్లాసు మినపప్పు కొలతకి చెప్తున్నాను. 1 గ్లాసు మినపప్పు అయితే 2 గ్లాసులు బెల్లం తురుము తీసుకోవాలి. అది 1/2 కిలో మినపప్పు తీసుకుంటే కేజీ బెల్లం కరెక్ట్గా పడుతుందండి. ఈ బెల్లం తురుముని ఒక స్టీల్ గిన్నెలో వేసుకుని 2 గ్లాసులు బెల్లం తురుముకి 1 గ్లాసు వాటర్ వేసి బెల్లాన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత అప్పుడు మనం స్ట్రైనర్ పెట్టి వడబెట్టేసుకోవాలి. అలా వడబెట్టుకుంటే మట్టి, ఇసుక, ఏదన్నా చెరుకు పిప్పిలా ఉన్నా వచ్చేస్తుందండి. చూడండి, కొంచెం కరిగిన తర్వాత మనం వడబెట్టేసుకోవాలి. ఈ బెల్లం పాకం కరెక్ట్గా చూడాలండి. ఈ పాకంలోనే ఉంటుంది మనం గారెలు వేసినప్పుడు పాకం పీల్చుకోవడానికి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువగా ఉండాలి. గులాబ్ జామ్ పాకం అయితే కొంచెం చేతితో టచ్ చేస్తే జిగురు ఉంటుంది. దానికంటే ఒక 2 మినిట్స్ మనం స్టవ్ మీద ఉంచి అప్పుడు పాకాన్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేలుతో టచ్ చేసినప్పుడు కొద్దిగా జిగురుగా ఉండాలి. అటువంటి అప్పుడు మనం యాలకుల పొడి వేసేసుకోవాలి. ఒక 8 యాలకులు నేను పొడి చేసి పెట్టుకున్నానండి. ఈ యాలకుల పొడి వేసుకుని ఒకసారి చక్కగా 1 నిమిషం కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. పాకం చూస్తుంటే తెలుస్తుంది కదా, బాగా పల్చగాను లేదు, బాగా చిక్కగాను లేదు. ఇలా వేలుతో ఇలా టచ్ చేసినప్పుడు స్టిక్కీగా ఉంటుంది. అప్పుడు మనం ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుని గారెలు వేసేసుకోవడమే. గారెలు వేయడానికి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం గారెల్లో వేసేసుకోవడమే. ఈ పిండిలోని చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. బెల్లం గారెలు కాబట్టి ఉప్పు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి పిండిని. అదే మిక్సీ జార్లో వేస్తే కనుక విస్కర్ పెట్టి బాగా బీట్ చేయాలి.
ఈ గారెలు వేయడానికి ఒక బౌల్లో వాటర్ పెట్టుకుని చేతులు తడి చేసుకుని అప్పుడు తడి చేత్తో ఈ పిండి ముద్దను తీసుకుని కవర్ మీద కానీ స్టైనర్ మీద కానీ గారెలా ఒత్తుకుని వేసేసుకోవడమే. అలవాటైన వాళ్ళైతే ఇలా చేతితో వేసేస్తారండి. లేదు అంటే ఇలా కవర్ మీద, కవర్ కూడా కొంచెం తడి చేసి చేతికి తడి చేసుకుని ఇలా ముద్దలా తీసుకుని ఇలా కొంచెం ఒత్తుకోవాలి. బాగా మందంగా ఉండకూడదు, బాగా పలుచగా ఉండకూడదు, ఇలా మీడియంలో ఉండాలి. హోల్ కొంచెం పెద్దగా పెట్టుకుని ఆయిల్ మరిగిన తర్వాత జాగ్రత్తగా మనం ఆయిల్లో ఒక్కొక్కటి గారెలు పాన్కి ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి. హోల్ ఇలా పెట్టడం వల్ల లోపల ఉన్న పిండి కూడా బాగా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. బాగా హై ఫ్లేమ్ పెట్టామంటే పైన కలర్ వచ్చేస్తాయి, లోపల పిండి ఉడకదు. ఈ విధంగా పిండిని తీసుకుని ఇలా ఒత్తుకుని పాన్కి ఎన్ని పడితే అన్ని గారెలు వేసేసుకోవడమే. ఈ బెల్లం గారెలు బెల్లం పీల్చుకుని చాలా బాగుంటాయండి. ఈ బెల్లంతో పాటు కొంచెం పంచదార కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే మొత్తం అంతా బెల్లంతో వేసేస్తున్నాను. ఇలా కొద్దిగా వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని ఈ గారెలను తీసేసి వెంటనే ఇలా వేడిగా ఉండగానే పాకంలో వేసుకోవాలండి. పాకం కొంచెం గోరువెచ్చగా ఉండాలి, అలాగే గారెలు కూడా వేడిగా ఉండాలి. తీసిన వెంటనే ప్లేట్లో తీయకుండా స్ట్రైనర్ తోటే మనం పాకంలో వేసేసుకోవాలి. చాలామంది గారెలు పాకం పీల్చమంటారు కదా. మనం పాకం పీల్చాలి అంటే పొట్టు మినపప్పుతో వేసుకుంటే పాకం బాగా పీల్చుకుంటాయండి. అలాగే గ్రైండర్లో వేసినా పాకం పీల్చుకుంటాయి. ఈ పాకంలో వేసేసి గరిటతో కొంచెం ప్రెస్ చేస్తే గారెలు పాకాన్ని పీల్చుకుంటాయి. అప్పుడు ఈ గారెలు మనం సెపరేట్గా వేరొక బౌల్లోకి తీసేసుకుని మిగిలిన పిండితో మనం గారెలు వేసేసుకోవచ్చండి. ఒక అరగంట తర్వాత మనం చూస్తే మొత్తం బాగా పీల్చుకుని గారెలు జ్యూసీగా గులాబ్ జామ్లా ఉంటాయి. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే మనం బెల్లాన్ని యూజ్ చేసాము, అలాగే మినపప్పు, ఇవి కూడా మనకి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదే. కాబట్టి ఇలా పండుగలప్పుడు అది మనం ఇలా బెల్లం గారెలు వేసుకుంటే పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా మీరు ఒకసారి గారెలు అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. హ్యాపీ కుకింగ్.